ఏఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శిని. మోడీ ప్రభుత్వము గ్యాస్ ధరలను పెంచి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. గతంలో మోడీ పేద ప్రజలకు గ్యాస్ని 500కే ఇస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి విధానానికి భిన్నంగా నేడు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో నెలకు 21 రోజులకే ఇదివరకు గ్యాస్ బండా బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ నేడు 25 రోజులకు దాన్ని పెంచడం అనేటువంటి జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడులే ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇరాన్ మీద దాడుల్ని కనుక ఆపకపోతే రాను నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి ప్రజల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇరాన్ మీద జరిగేటువంటి దాడుల్ని గ్యాస్ ధరల్ని తగ్గించే వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బండారైలయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శిని. మోడీ ప్రభుత్వము గ్యాస్ ధరలను పెంచి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. గతంలో మోడీ పేద ప్రజలకు గ్యాస్ని 500కే ఇస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి విధానానికి భిన్నంగా నేడు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో నెలకు 21 రోజులకే ఇదివరకు గ్యాస్ బండా బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ నేడు 25 రోజులకు దాన్ని పెంచడం అనేటువంటి జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడులే ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇరాన్ మీద దాడుల్ని కనుక ఆపకపోతే రాను నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి ప్రజల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇరాన్ మీద జరిగేటువంటి దాడుల్ని గ్యాస్ ధరల్ని తగ్గించే వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.